ఒక ఆసక్తికరమైన శిక్ష గురించి ఇవాళ పేపర్లో చూశాను. మన దేశంలో కాదు, సింగపూర్లో వేసే శిక్ష. ఇద్దరు భారతీయులు టూరిజం కోసం సింగపూర్ వెళ్ళి అక్కడ ఒక నేరం చేయడం వలన వారికి ఆ శిక్ష వేశారు. కాబట్టి మనకు కూడా వార్తల్లో భాగంగా ఆ శిక్ష గురించి వచ్చింది. ఇక్కడ మనం నేరస్తులను పోలీసులు పట్టుకుంటే సరే, పోలీసులు వాళ్ళని కొట్టి వివరాలు రాబడతారు, ఇది ఒక భాగం. కానీ ఆ కొట్టడం అనేది బహిరంగంగా జరిగిన, కొట్టడం అనేది బయటకు తెలిసిన దాని మీద చాలా రాద్ధాంతం చేస్తాం. అంటే భౌతికమైన చర్య తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి నుంచి నిజాలు రాబట్టడం, లేదా శిక్ష రూపంలో భౌతికమైన చర్య ఉండడం అనేది మన దేశంలో లేదు, ప్రపంచంలో చాలా దేశాలలో కూడా లేదు. నేరస్తులు అయినంత మాత్రాన వాళ్ళను కొట్టి నిజాలు రాబట్టడం తప్పు అని అలాంటి సంఘటన కనుక ఇక్కడ జరిగితే మానవ హక్కుల సంఘాలన్నీ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తాయి. అలాంటివి ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఈ సింగపూర్లో ఇప్పుడు మనం చెప్పదలుచుకుంటున్న విషయం గురించి మాట్లాడుకుంటే, అక్కడ ఇద్దరు వ్యక్తులకి 5 సంవత్సరాల జైలు శిక్ష, దానితో పాటుగా ఒక్కొక్కరికి 12 చెరకుగడ దెబ్బలు శిక్షగా విధించారు. ఈ చెరకుగడ దెబ్బలు ఏమిటి అంటే, మనం చిన్నప్పటి నుంచి చందమామ కథల్లో చదివినట్టుగా ఒక దొంగని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాము. రాజుగారు విచారించి నేరం తేలగానే వీడికి ఇన్ని కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పడం, శిక్ష వేయడం మనం కథల్లో చదువుతూ ఉంటాం. ఈ కొట్టడం అనేది ఒక శిక్షగా ప్రజాస్వామ్య దేశంలో లేదు, చాలా దేశాలలో కూడా లేదు. కానీ సింగపూర్లో చెరకు గడతో కొట్టడం అనేది ఒక శిక్షగా ఇవాళకి కూడా అమలవుతుంది. సరే, మన వాళ్ళు అంటే మన దేశం నుంచి టూరిజం కోసం అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద శిక్ష అంటే 5 సంవత్సరాల జైలు ప్లస్ 12 చెరకుగడ దెబ్బలు శిక్షగా పొందేంత నేరం ఏం చేశారో మళ్ళీ చెప్పుకుందాం. అయితే చెరకుగడ దెబ్బలు అనేది ఒక అలవాటుగా, శిక్షలో ఒక భాగంగా నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడానికి మనం అంటుంటాం, దండం దశగుణం భవేత్ అని. కర్రతో కొట్టడం అనేక రకాల మార్పులు తీసుకొస్తుంది అని టీచర్లు పిల్లలను కొట్టడానికి సంబంధించి కొడితే తప్పిడు బాగుపడ్డు అనే సెన్స్లో మనం ఆ మాట వాడుతూ ఉంటాం, దండం దశగుణం భవేత్ అని. దీనిని సింగపూర్ చట్టపరంగా ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తుంది. అక్కడ చెరకుగడ దెబ్బలు తక్కువ శిక్షలకి ఒక చెరకుగడ దెబ్బ కూడా శిక్షగా ఉంటుంది. అక్కడ ఎలాంటివి అంటే చిన్నపాటి విధ్వంసానికి పాల్పడడం, సెక్సువల్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటి నేరాలకి విధించే జైలు శిక్షతో పాటు అదనంగా ఈ చెరకుగడతో కొట్టడం అనే శిక్ష కూడా ఉంటుంది. ఇది ఎలా అమలవుతుంది అంటే, శిక్ష పడిన నేరస్తుడిని ఒక ఫ్రేమ్ లాంటి దాంట్లో నిలబెట్టి కదలకుండా నిలబెడతారు. చెరకుగడతో కొట్టడం అనేది పిరుదుల మీద కొడతారు. అతను కదలకుండా ఉండేలాగా చేతులు అవి బంధించి ఒక ఫ్రేమ్లో
నిలబెట్టి, అందుకోసం ఉద్దేశించిన ఒక ఫ్రేమ్లో నిలబెట్టి ఈ నడుము కింద భాగంలో వ్యవస్థుడిగా చేసి మేల్కి మాత్రమే. ఈ శిక్షలో మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆరోగ్యవంతమైన పురుషులకు మాత్రమే ఇలా చెరకు గడ దెబ్బలు కొట్టడం అనే శిక్ష అమలవుతూ ఉంటుంది. ఈ ఫ్రేమ్లో నిలబెట్టిన తర్వాత నడుము కింద భాగంలో వ్యవస్థుడిగా చేసి అప్పటికి పిరుదుల మీద మాత్రమే దెబ్బ తగిలేలాగా వాటి జస్ట్ కింద భాగంలో కూడా ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళే శిక్ష విధించే వాళ్ళే జాగ్రత్తగా పిరుదుల మీద మాత్రమే పడాలి దెబ్బ. ఒకవేళ పొరపాటున చెయ్యి అటు ఇటు అయినా కూడా కింద భాగంలో తగలడానికి వీల్లేదు. ఇలా అతన్ని కదలకుండా ఆ భాగంలో నగ్నంగా ఉండేలా నిలబెట్టి ఒక ట్రైన్డ్ ఆఫీసర్ శిక్ష మనకి ఎలాగైతే సుశిక్షితులైన తలారి మాత్రమే జైళ్లలో ఉరిశిక్ష విధిస్తారో అలాగా ఈ దెబ్బలు కొట్టడానికి కూడా ఒకటే మోతాదులో, ఒకటే విసురుతో, ఒకటే స్థాయిలో దెబ్బ తగిలేలాగా ఒక ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్, దానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఇన్ని అడుగుల పొడవు ఉండే చెరకు గడ, ఇంత మందం, 1 అంగుళం కంటే తక్కువ మందం ఉండే చెరకు గడ, 4 అడుగుల సుమారుగా 4 అడుగుల పొడవు ఉండే చెరకు గడ, ఇలా ఆ ప్రమాణాల ప్రకారం చెరకు గడను తీసుకుని ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ, ఇలా ఎన్ని దెబ్బలు శిక్షలో ఉంటే అన్ని దెబ్బలు కొడతారు. ఈ దెబ్బలు కొట్టే సమయంలో ఒక డాక్టర్ కూడా అక్కడ ఉండాలి. దెబ్బలు కొడుతున్నప్పుడు ఖైదీకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి తయారవుతుంది అని పరిశీలించడానికి. మనకి ఎలాగైతే ఉరిశిక్ష విధించినప్పుడు పక్కన డాక్టర్ని కూడా ఉంచుతారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లుగా డాక్టర్ సర్టిఫై చేస్తే మాత్రమే ఉరిశిక్ష విధిస్తారు, లేకపోతే ఉరి వాయిదా పడుతుంది. అదేవిధంగా ఈ దెబ్బలు గరిష్టంగా 24 దెబ్బలు మాత్రమే, మినిమం ఒక దెబ్బ దగ్గర నుంచి గరిష్టంగా 24 దెబ్బలు మాత్రమే చెరకుగడ దెబ్బలు శిక్షగా ఉంటాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ దెబ్బలు శిక్షగా విధిస్తే 2-3 విడతలుగా వాటిని అమలు చేస్తారు. అంటే ఒక విడతలో 24 దెబ్బలు మాత్రమే పడతాయన్నమాట. ఈ 24 దెబ్బలు పడేలోగా వాడు ఏమైపోతాడో ఏమో చూసుకోవడానికి ఒక డాక్టర్ కూడా అక్కడ అందుబాటులో ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటారు. ఇలా చాలా పద్ధతి ప్రకారం మనం కొరడా దెబ్బలు అని కథల్లో చదువుకున్నట్టుగా చెరకుగడ దెబ్బలతో నేరస్తులను శిక్షించడం సింగపూర్లో ఇప్పటికీ కూడా ఉంది. నిజానికి సింగపూర్లో ఖైదీలను ఇలా భౌతికంగా శిక్షించడం పట్ల అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు రకరకాల సందర్భాలలో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇది తప్పు, ఇలా కొట్టడం కరెక్ట్ కాదు, ఇలా సహజంగా వాదించే వాళ్ళు తమ అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే సింగపూర్ ప్రభుత్వం మాత్రం వీటిని ఖాతరు చేయలేదు. ఆ దేశంలో అంతర్గతంగా ఇలాంటి శిక్ష పట్ల ఎలాంటి అభ్యంతరము, అసంతృప్తి ప్రజలలో లేదు. పాలకపక్షం ప్రతిపక్షం కూడా నేరస్తులలో మార్పు తీసుకురావడానికి విధించే ఇతర శిక్షలతో పాటు ఈ చెరకుగడ దెబ్బలు, జ్యుడిషియల్ కేనింగ్ అంటారు దీన్ని, ఈ చెరకుగడ దెబ్బలు అనే శిక్ష ఉండి తీరాల్సిందే అనే అభిప్రాయంతోనే ఉన్నాయి. అందువల్ల సింగపూర్లో ఇప్పటికీ కూడా నేరం చేసిన వారిని, ఇలాంటి నేరాలు, సెక్సువల్ నేరాలు, డ్రగ్స్, విధ్వంసాలు, ఇలాంటివి నేరాలకు పాల్పడిన వారికి ఇతర శిక్షతో పాటు, జైలు శిక్షతో పాటు అదనంగా చెరకుగడ శిక్ష ఇప్పటికీ అమల్లో ఉంది. ఇంతకీ మన వాళ్ళు ఏం చేశారు? మన దేశం నుంచి 2 ఆరోగ్యస్వామి, రాజేంద్రన్ అనే 2 వ్యక్తులు, వీళ్ళిద్దరూ 23-27 ఏళ్ల యువకులే. ఆరోగ్యస్వామి, రాజేంద్రన్ అనే 2 వ్యక్తులు గత ఏప్రిల్లో సింగపూర్కు టూరిజం కోసం వెళ్ళారు. టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళు సహజంగా
అక్కడ కాగల ఖర్చులు వీటికి సంబంధించిన ఒక పక్క ప్రణాళికతోనే వెళ్ళాలి. ఆ ప్లాన్ ప్రకారం అన్ని పనులు, టూరిజం పనులు పూర్తి చేసుకుని చూడదగిన ప్రదేశాలన్నీ చూసి తిరిగి వచ్చి, ఇది సహజంగా జరిగే పని. వీళ్ళకి ఏమైందో మనకి తెలియదు. వీళ్ళిద్దరూ టూరిజం కోసం సింగపూర్ వెళ్ళారు. ఒక రోజున లిటిల్ ఇండియా ప్రాంతంలో వీళ్ళిద్దరూ వెళ్తుండగా వీళ్ళకి ఒక వ్యక్తి తారసపడ్డాడు. అక్కడ వేశ్యలు అందుబాటులో ఉంటారని వీళ్ళకి అతను సమాచారం చెప్పాడు. ఈ వేశ్యల వృత్తికి సంబంధించి ఇక్కడ ఎలాగైతే చాలామంది వ్యక్తులు దాని అనుబంధ వ్యాపారంలాగా బతుకుతూ ఉంటారో, అక్కడ కూడా అలాగే ఒక వ్యక్తి వీళ్ళని కలిసి రోడ్డు మీద కలిసి వేశ్యలు అందుబాటులో ఉంటారనే సమాచారం చెప్పాడు. ఒక ఫోన్ నెంబర్లు మాత్రం, అందుబాటులో ఉండే వేశ్యల ఫోన్ నెంబర్లు మాత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. నిజానికి వీళ్ళకి ఆ సమయానికి డబ్బు అవసరం ఉందంట. డబ్బు అవసరం ఉంది. వీళ్ళు తమ గదికి ఫోన్ చేసి ఆ ఒక వేశ్యని తమ గదికి రావాల్సిందిగా చెప్పారు. ఆమె వచ్చింది. రాగానే ఆమెను బంధించి ఆమె నగలు, ఆమె దగ్గరుండే డబ్బులు, ఆమె దగ్గరుండే ఇతర డాక్యుమెంట్స్, కార్డ్స్ ఇలాంటివన్నీ లాక్కుని ఆమెను గదిలోనే వదిలి బంధించిన కట్లు విప్పేసి ఆమెను వదిలిపెట్టేశారు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ఇంక చేసేదేం లేక ఆమె కూడా తిరిగి వెళ్ళిపోయింది. వీళ్ళు అక్కడితో ఊరుకోలేదు. సింగపూర్లో కూడా ఈజీ మనీ అంటే అందరికీ ఆశ కదా. అడ్డదారిలో ఇంత డబ్బు వచ్చినా సరే దాని మీద పదే పదే మనకి మనసు పడుతూ ఉంటాం, అడ్డదారిలో వచ్చే డబ్బు మీద. అదేదో వీళ్ళకి సులభమైన మార్గంలా కనిపించింది. సింగపూర్లో డబ్బు పుట్టించే మార్గం కింద ఒక వయసుని పిలవడం, ఉన్నదంతా పీక్కోవడం, వదిలేయడం అన్నట్టుగా. సాయంత్రం మళ్ళీ అదే పని చేశారు. ఇంకొక రూమ్ తీసుకున్నారు. అక్కడికి ఇంకొక వేసిని పిలిచారు. ఉదయం ఆమె ఎవరి మీద అయితే వీళ్ళు దాడి చేసి ఉన్నవంతా లాక్కుని పంపేశారో ఆమె అక్కడితో ఊరుకుండిపోయింది. సాయంత్రం ఇంకో వేసిని పిలిచారు. ఆమె మీద కూడా ఇదే విధంగా దాడి చేశారు, బంధించారు, ఉన్నదంతా పీక్కున్నారు, వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఆమె తిరిగి వెళ్ళిన తర్వాత ఎవరో తన స్నేహితులతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ఇలా మోసపోయాను నేను, ఇలా అన్యాయం జరిగింది అనేది. వాళ్ళు ఊరుకోలేదు. ఆ స్నేహితుడు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్ప ఇది దారిలోకి రాదు అని వాళ్ళు చొరవ తీసుకుని ఆమెతో పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు. చాలా సునాయాసంగా ఈ ఆరోగ్యస్వామి, రాజేంద్రన్ ఇద్దరు చెప్పాను కదా, అక్కడ 50 ఏళ్ల లోపు ఆరోగ్యంగా ఉండే పురుషులకు మాత్రమే ఈ చెరకుగడ దెబ్బలు ఒక శిక్షగా పడుతుంటాయి. వీళ్ళిద్దరూ 23 ఏళ్ళు, 27 ఏళ్ల వయసున్న యువకులు. పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని కోర్టులో పెట్టిన తర్వాత 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 12 చెరుకుగడ దెబ్బలు కూడా శిక్షగా సింగపూర్ కోర్టు విధించింది. ఇంత దుర్మార్గం. వేశ్యా వృత్తిని ఒకవేళ లీగల్గా అనుకున్నా కూడా అది వారి వృత్తి. వాళ్లను కూడా వంచి కొట్టి వాళ్ళ దగ్గర దోచుకోవడానికి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడానికి సింగపూర్లో ఇలాంటి శిక్షలు ఉన్నాయి. 5 ఏళ్ల జైలు. వాళ్ళు ఇంక భారతదేశానికి రావడానికి కూడా వీల్లేదు. టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళు జైల్లో గడుపుతూ ఉండాల్సిందే 5 ఏళ్ల పాటు. అసలు ఈ సందర్భంలో ఈ వార్త కదిలించడానికి ఇక్కడ పడ్డ శిక్ష ప్రత్యేకంగా అనిపించడానికి ఒక కారణం కూడా ఉంది. నేను పేరు తెలియని ఆమె అని ఒక కథ రాశాను. నా స్వానుభవం నుంచి కొద్దిగా కథలాగా అల్లి రాసిన కథ. చిత్తూరు జిల్లా ఏర్పేడు పరిసరాల్లోని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వరకు
వెళుతున్న లారీని ఆశ్రయించి లారీ ఎక్కిన ఒక వేశ్య లారీ డ్రైవరుతో విటుడిగా గడిపిన తరువాత ఆమెకి ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఆమె తిరిగి ఇంకా వెళ్ళిపోవాలనుకునే టైంలో అర్ధరాత్రి ఆమెను గమనించిన కొంతమంది వ్యక్తులు బలవంతంగా ఆమెను తీసుకుపోవడం అనేది ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోవడము. అప్పటిదాకా ఆమెని ఒక ప్రియురాలిలాగా వలపుతో చూసిన లారీ డ్రైవరు లాంటి వ్యక్తి కూడా తన అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక తగాదాలో రొచ్చులో ఇరుక్కోవడం ఇష్టం లేక ఆమెను బలవంతంగా 2-3 వ్యక్తులు లాక్కు వెళుతుంటే పట్టించుకోకుండా ఉండిపోవడం, ఆమె నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం ఈ కథాంశం. మన దగ్గర వేశ్యావృత్తిలో ఉన్నందుకు వేశ్యలకు విటులకు శిక్షలు ఉన్నాయి. కానీ వేశ్యని మోసం చేసినందుకు శిక్షలు లేవు. మనం ఒక సినిమాలో కూడా చూస్తాం. ఒక వేశ్య తనతో గడిపిన వ్యక్తి 5 రూపాయల నోటుకు బదులుగా, చాలా కాలం కొన్ని దశాబ్దాల కిందటి సినిమా, 5 రూపాయల నోటుకు బదులుగా ఒక జెండా, స్వాతంత్ర దినోత్సవం ఇప్పుడు పిల్లల కోసం ఇచ్చే పేపర్ జెండా లాంటిది చీకట్లో ఇచ్చి వెళ్ళిపోయాడు అని. అలా వేశ్యలను మోసం చేసిన వాటికి మన దగ్గర శిక్ష లేదు. అసలు వేశ్యా వృత్తికే కొన్ని దేశాలలో ఉన్నట్లుగా ఒక చట్టపరమైన గుర్తింపు లేదు. కాబట్టి ఇక్కడ ఆ పని చేసేవాళ్లే తప్పు చేసినట్టు తప్ప వాళ్ళు మోసానికి గురైతే వాళ్ళని అడ్డుగా పెట్టుకొని తమ సామ్రాజ్యాలను నిర్మించుకునే దుర్మార్గులు ఎంత ఘోరాలు చేసినా సరే వాళ్ళకు శిక్షలు లేవు. సింగపూర్లో అయితే ఇంకా చాలా తీవ్రంగా ఉండేదేమో. అందుకని అసలు ఆ చెరకు గడితో కొట్టడం అనే శిక్ష చూడగానే కాస్త భిన్నంగా అనిపించింది. ఈ విషయం అందరికీ తెలిస్తే బాగుంటుందని కూడా అనిపించింది. థ్యాంక్ యూ.